హలో ఫ్రెండ్స్, ఏంజిల్ చిక్మా, నేను భారతీయుని చెప్పుకున్నా కూడా నువ్వు చైనీస్వి, నువ్వు నేపాలి అంటూ కొట్టి చంపేసిన సంఘటన రీసెంట్గా డెహ్రాడూన్లో జరిగింది. నిజంగా మన నార్త్ ఈస్ట్ స్టేట్స్ 7 సిస్టర్గా పిలుచుకునే రాష్ట్రాల ప్రజలు మన భారతదేశంలో ఎలాంటి రేసిజానికి గురవుతున్నారో అన్నది ఈ సంఘటన వల్ల మరోసారి బయటకు వచ్చింది. అసలు ఏం జరిగిందంటే, డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఒక బిఎఫ్ఎఫ్ జవాన్ యొక్క కొడుకే ఈ ఏంజిల్ చిక్మా. 24 ఏళ్ల వయస్సున్న ఈ యువకుడు డెహ్రాడూన్లో ఎంబీఏ చదువుతున్నాడు. రీసెంట్గా తన అన్నతో బయటికి వచ్చిన ఈ ఏంజిల్ చిక్మాని తన అన్నని అక్కడున్న కొంతమంది చూసి చింకీస్, చైనీస్, డాగ్ ఈటర్స్, నేపాలీస్ అంటూ దారుణంగా మాట్లాడడంతో మేము త్రిపురకు చెందిన వాళ్ళము, మేము నేపాలీస్ కాదు, మేము చైనీస్ కాదు, మేము భారతీయులమే అంటూ వాళ్ళు ఎదురు తిరగడంతో అక్కడ వాళ్ళు కత్తులతో ఈ ఇద్దరు అన్నతమ్ములపై దాడి చేశారు. ఏంజిల్ చిక్మాకి అత్యంత దారుణంగా దెబ్బలు తగలడంతో 17 రోజుల పాటు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. అండ్ అతని అన్న కూడా అత్యంత దారుణంగా గాయాలు కూడా జరిగాయి. ఈ సంఘటన తర్వాత నార్త్ ఈస్ట్ ప్రజలంతా ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము భారతీయులమే, మమ్మల్ని భారతీయులా గుర్తించండి, ఎందుకు మా పైన ఇంత హేట్రేట్ చూపిస్తున్నారంటూ సీరియస్ అవుతున్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు కేసు తీసుకోవడానికి కూడా నిరాకరించారంట. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అప్పుడు కేసు ఫైల్ చేశారంట, కొంతమంది అరెస్ట్ చేశారంట. ఈ రేసిజానికి ముఖ్యమైన వాడు నేపాల్కు పారిపోయినట్టుగా తెలుస్తున్నాయి కొన్ని మీడియా కథనాల బట్టి. నిజంగా ఇలాంటి సంఘటనలు భారతదేశంలో కొత్త ఏం కాదు ఫ్రెండ్స్. 2014లోనే నీదో తానియా అనే ఒక వ్యక్తిని సెలూన్లో నువ్వు చైనీస్, డాగ్ ఈటర్స్ అంటూ చులకనగా మాట్లాడడంతో ఆయన ఎదురు తిరగడంతో అతన్ని కొట్టి చంపేశారు. ఇతడు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. మిజోరం సంబంధించిన మహిళలను అయితే అత్యంత దారుణంగా అసాల్ట్ చేసిన సంఘటనలు చాలా వచ్చాయి. కరోనా వైరస్ స్ప్రెడ్ అయిన సమయంలో చైనీస్ అంటూ, కరోనా వైరస్ అంటూ చాలామంది ఇన్సల్ట్గా మాట్లాడిన సంఘటనలు కూడా ఎన్నో వచ్చాయి. వీళ్ళకి ఎక్కడ జాబ్స్ ఇవ్వరు, వీళ్ళకి ఎక్కడ ఉండటానికి రెంట్స్కి ఇవ్వరు, వీళ్ళని మన భారతీయులుగానే గుర్తించని సమాజానికి వెళ్ళిపోయారు మన వాళ్ళు. అండ్ వీళ్ళకి జరుగుతున్న ఇలాంటి వాటిని ఎన్నిసార్లు వీళ్ళు మాట్లాడినా కూడా ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే వీళ్ళ పాపులేషన్ తక్కువ, వీళ్ళ మాట వినేవాళ్ళు మన భారతదేశంలో ఎవరు ఉండదు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా మన పొలిటీషియన్ల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. మీడియా కూడా కవర్ చేయడానికి కూడా వెళ్ళలేదంటే ఆలోచించండి. ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితేనే మాట్లాడే మన మీడియా ఎందుకు దీని గురించి మాట్లాడటం లేదు? మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా మాట్లాడటం లేదు. బంగ్లాదేశ్లో ఒక హిందూపై జరిగిన జాడికి పెద్ద పెద్ద డిబేట్లు పెట్టుకున్నాం, పెద్ద పెద్దగా మాట్లాడాం, దాన్ని మనందరం కలిసి ఖండించాం. అదే మన భారతదేశంలో భారతీయుడిపై జరుగుతున్న దాడి గురించి మనం ఎందుకు మాట్లాడటం లేదు? అసలు మనం ఎందుకు దీని గురించి చర్చ చూపించటం లేదు? మన ప్రజలకి వీళ్ళు కూడా మన భారతీయులేరా అని ఎందుకు చూపించలేకపోతున్నాం అన్నది ఆలోచించుకోవాలి కదా. నిజంగా రాను రాను భారతదేశంలో డెవలప్మెంట్ కన్నా హేట్రేట్ పెరిగిపోతుంది. రీసెంట్గా మన ఇండియాలోనే ఒక చోట ఒక వ్యక్తిని నేను ఇండియన్నే అంటూ ఆధార్ కార్డు చూపించినా కూడా ఆధార్ కార్డు ఫేక్, ఆధార్ కార్డు అది అంటూ బంగ్లాదేశీ అంటూ కొట్టి చంపేసినట్టుగా కొన్ని వార్తల్లో కూడా చూసాము. ఇంత హేట్రేట్ మనం ఎందుకు చూపించుతున్నాము మన భారతదేశంలో? భారతదేశం అంటే ఒక సనాతన ధర్మము, శాంతికి స్వరూపము, మన శత్రువుని కూడా మనము దగ్గర తీసుకునే సంస్కృతి మనది. ఇలాంటి సంస్కృతిలో ఉన్న భారతదేశంలో ఇలాంటి సంఘటనలు ఏంటి? ఎందుకు ఇంత హేట్ రేటు? ఎవరి స్వలాభం కోసం ప్రజలు ఈ హేట్ రేట్ను పెంచుతున్నారు. మనకు చైనీస్ అంటే ఎందుకంత చులకనగా, ఎందుకంత చిరాకు? అండ్ చైనీస్ గవర్నమెంట్కి, భారతదేశ గవర్నమెంట్కి ఎన్నో డీలింగ్స్ నడుస్తుంటాయి, ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. మరి చైనీస్ అంటే అంత ఇష్టం లేనప్పుడు అలాంటి డీలింగ్స్ భారతదేశం పెట్టుకుంటున్నప్పుడు ఎందుకు మనం క్వశ్చన్ చేస్తలేము? ఎందుకు చేయలేకపోతున్నాము? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి కదా. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మన భారతదేశంలో జరగకుండా వాళ్ళు కూడా మన భారతీయులే, వాళ్ళు మన భారతీయులే అంటూ మనం ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలి. మీరు గనక ఈ వీడియో చూస్తే, నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే, మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.